మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, నథింగ్ సీక్రెట్. ఇది హైకోర్టు ఆర్డరు. హైకోర్టు ఆర్డర్లోనే స్పష్టంగా ఆర్డీఓ గారి ఆర్డర్ కూడా ఉంది. హైకోర్టు ఆర్డర్లో ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా ఉంది. ఆర్డీఓ గారు ఆర్డర్ ఇస్తూ ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తేలుస్తూ ఆర్డీఓ గారు ఏం చెప్పినారు, హియర్ బై ప్రభుత్వ భూమి అని మొత్తం జడ్జిమెంట్ 6 పేజీలు చెప్తూ ద తహసీల్దార్ శంషాబాద్ మండల్ హీ ఈజ్ హియర్ బై డైరెక్టెడ్ టు ప్రొటెక్ట్ ద subject government lands from encroachment and initiate steps to include the scheduled suit properties in prohibitory list 22A. ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని తేలుస్తూ హైకోర్టులో అఫిడవిట్ వేశారు. వేస్తూ తహసీల్దార్ శంషాబాద్కి ఏం చెప్పినారు, ఈ ప్రభుత్వ భూమిని కాపాడు, ఎంక్రోచర్స్ నుంచి ఈ భూమిని కాపాడే బాధ్యత తీసుకో అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినారు. నంబర్ 1. నంబర్ 2, ఈ భూములను ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి, నిషేధిత భూముల జాబితాలో 22Aలో పెట్టండి అని చెప్పి తన ఆర్డర్లో ఎంఆర్ఓ గారికి కూడా ఆర్డీఓ గారు డైరెక్షన్ ఇచ్చినారు. అయితే ఆర్డీఓ గారు ఏ రోజు ఇచ్చినారు, 24 ఫిబ్రవరి 2026. ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని కాపాడండి, నిషేధిత జాబితాలో పెట్టండి అని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇచ్చినారు. తను ఆర్డీఓగా ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తన ఆర్డర్ను హైకోర్టులో కూడా వారు దాఖలు చేయడం జరిగింది. ఇక ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇది ప్రభుత్వ భూమని 24 తారీఖు ఫిబ్రవరి నాడు ఆర్డీఓ గారు తేల్చారు. కరెక్ట్ 4 రోజుల తర్వాత 28 ఫిబ్రవరి 2026 ఎంఆర్ఓ గారు ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని ఆర్డర్ పాస్ చేసిండు. ఇది ఎంఆర్ఓ ఆర్డర్. ఇది ఎంఆర్ఓకి అసలు అధికారమే ఉండదు. ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమని ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తేల్చి ఈ భూములను కాపాడు, ప్రొటెక్ట్ చేయని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇస్తే 4 రోజుల్లోనే ఎంఆర్ఓ ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది అని చెప్పి ఎంఆర్ఓ ఆర్డర్ పాస్ చేసినాడు. ఆర్డర్ పాస్ చేయడమే కాదు, ఇందులో ఎంఆర్ఓ గారు ఏమంటాడు, దేర్ఫోర్ I am of the view that the writ petitioner's names have to be incorporated in revenue records Bhubharati as being the owners of the land as per the అని ఎట్సెట్రా అని చెప్పింది. ఈ భూమిని భూభారతిలో ఆన్లైన్లో కూడా పెట్టండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసేసినారు. 24 ఫిబ్రవరి ఏమో ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని కాపాడండి అని ఎంఆర్ఓకి ఆర్డర్ ఇచ్చిండు. ఆ ఆర్డర్ను హైకోర్టుకు కూడా ఇచ్చిండు. అదే హైకోర్టుకు మళ్ళీ ఈయన కూడా పంపిండు. దీన్ని 24 నాడు ఆర్డీఓ హైకోర్టులో ఇది గవర్నమెంట్ భూమి అని వేసిండు. 28వ తారీఖు నాడు ఎంఆర్ఓ ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి అని ఈయన కూడా హైకోర్టులో వేసిండు. ఇక్కడ నేను అడుగుతున్న సూటి ప్రశ్నలు, ఒకే భూమి మీద 4 రోజుల వ్యవధిలో ఆర్డీఓ గవర్నమెంట్ భూమి అంటాడు, ఎంఆర్ఓ ప్రైవేట్ భూమి అంటాడు. ఈ భూమి విలువ 1000 కోట్ల రూపాయలు. రెండవ ప్రశ్న, మరి ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమిని హైకోర్టులో వేస్తే ఆర్డీఓ డైరెక్ట్ అయితే పోడు కదా. అక్కడ ఎవరు ఉంటారు, జీపీ రెవెన్యూ ఉంటాడు, గవర్నమెంట్ ప్లీడర్ ఉంటాడు. ఏ కాగితమైనా జీపీ రెవెన్యూకి ఇస్తే జీపీ రెవెన్యూ కోర్టులో ఫైల్ చేస్తారు. మరి 4 రోజుల్లో మళ్ళీ ఎంఆర్ఓ ఇది ప్రైవేట్ భూమి అంటే అదే జీపీ రెవెన్యూ దీన్ని కూడా హైకోర్టుకి ఎట్లా ఫైల్ చేస్తాడు? ఒకే కేసులో ప్రభుత్వం 2 భిన్న వాదనలు 4 రోజుల వ్యవధిలో ఇవ్వచ్చునా? ఒకవేళ ఇవ్వడమే తప్పు, ఇచ్చిన దాన్ని జీపీ రెవెన్యూ గారు జడ్జి గారి ముందు 4 రోజుల వ్యవధిలో ఇది ఇవ్వచ్చునా? నంబర్ 2. నంబర్ 3, నార్మల్గా ఎనీ హైకోర్టు ఆర్డర్ కలెక్టర్ దగ్గరికి వస్తుంది. ఏ ఆర్డర్ ఎంఆర్ఓ గారు రాసినా ఆర్డీఓ గారు రాసినా దట్ విల్ గో విత్ కలెక్టర్స్ అప్రూవల్. వితౌట్ కలెక్టర్ అప్రూవల్ పోదు. కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఆర్డీఓ ఫైల్ చేసిండా? కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఎంఆర్ఓ అదే కేసులో ఈయన ఎట్లా ఫైల్ చేస్తాడు? ఒకే కేసులో ఒకే హైకోర్టులో ఒకే జడ్జి గారి దగ్గర 4 రోజుల వ్యవధిలో ఒక ఆయన గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఇంకొక ఆయన ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. ఇందులో ఇది ఆర్డీఓ ఆర్డర్, ఇది ఎంఆర్ఓ ఆర్డర్, జస్ట్ విత్ ఇన్ 4 days. ఇక్కడ నేను అడుగుతున్న కలెక్టర్కు, మరి నువ్వు ఆర్డీఓ ఫైల్ చేసేటప్పుడు కలెక్టర్ చూపిస్తాడు కదా. మరి గవర్నమెంట్ ల్యాండ్ అన్న తర్వాత మళ్ళా ఎంఆర్ఓ ఎట్లా ఫైల్ చేసిండు?
ఫైల్ చేస్తే మరి అది కలెక్టర్ గారు ఎట్లా అప్రూవ్ చేసిండ్రు? కలెక్టర్ అప్రూవ్ చేయడం ఒక తప్పు అయితే జీపీ రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ దీన్ని ఏ రకంగా హైకోర్టులో ఫైల్ చేస్తారు? అడ్వకేట్ జనరల్ ఏ రకంగా దీన్ని అలో చేస్తారు?